కేజ్రీవాల్ మొట్టమొదటిసారి షాకింగ్ కామెంట్స్ విన్నాడు. మీడియా మేనేజ్మెంట్, జ్యుడిషియరీ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకేదో డబ్బులు ఇస్తారని కాదు, మీడియా కంటే డబ్బులు ఇచ్చేది. జ్యుడిషియరీలో బలమైన లాయర్లను పెట్టుకుని రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్లు కోర్టులలో మాట్లాడి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడు మీడియా ద్వారా. కానీ చట్టం ఎప్పటికీ అందరికీ చుట్టం కాదు అన్నటువంటి విషయం తేల్చింది. ఢిల్లీ హైకోర్టు దగ్గర ఆయన చేసిన వాదనలేంటి? ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అట్లాంటి ఒక మహానుభావుడిని అరెస్ట్ చేయడం తప్పు, అట్లాగే కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ పనంతా చేస్తోంది, కుట్రపూరితంగా చేస్తోంది, దేశంలో నెక్స్ట్ ప్రధానమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఆయన దెబ్బతీస్తోంది అంటూ చేసినటువంటి వాదనల్ని తోసిపుచ్చుతూ ఢిల్లీ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అది మెయిన్ హైకోర్టు వ్యాఖ్యలు కేజ్రీవాల్కి అతిపెద్ద షాక్. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితే అరెస్ట్ చేయొద్దా? ముఖ్యమంత్రికి ఏమన్నా ప్రత్యేక హక్కులు ఉంటాయా? లోక్సభ ఎన్నికల సమయాన్ని బట్టి ఆయన అరెస్టు గురించి కోర్టు పట్టించుకోదు. చట్టం న్యాయం ప్రకారమే ఆయన రిమాండ్ను పరిశీలిస్తాం. న్యాయమూర్తులుగా మేము చట్టానికి కట్టుబడి ఉంటాం. మా తీర్పులు న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి, అంతే తప్ప రాజకీయాలతో మాకు పని లేదు. మా తీర్పులు రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా ఉండవని వ్యాఖ్యానించారు. కింది కోర్టు కేజ్రీవాల్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం, ఆ తర్వాత ఈడీ కస్టడీకి ఇవ్వడం, తిరిగి జైలుకు తరలించడం, అందుకు సంబంధించిన ఆదేశాలు సరైనవేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ కుట్రదారుడని ఈడీకి లభించిన సాక్ష్యాధారాలను బట్టి వెల్లడైంది. ఈ కుంభకోణంలో లభించినటువంటి మొత్తాన్ని అంటే డబ్బుని ఉపయోగించడం, దాచడం ద్వారా కేజ్రీవాల్ తన నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ రూపొందించారు. ముడుపులు డిమాండ్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారంటూ న్యాయమూర్తి గుర్తు చేశారు. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి కేజ్రీవాల్ చేస్తున్న ప్రయత్నాల వల్ల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వారి కేసుల విచారణపై ప్రభావం పడుతుందన్నారు. లోక్సభ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కేజ్రీవాల్కి తెలియదా అని ప్రశ్నించారు. ఈ కేసులో అప్రూవర్లు బీజేపీకి ఎన్నికల బాండ్లు సమర్పించడం, ఒకరికి టికెట్ దక్కడానికి కేజ్రీవాల్ తన పిటిషన్లో ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల సమయంలో కేంద్రంలోని అధికార పార్టీ ఢిల్లీలో లబ్ధి పొందేందుకే తాను అరెస్ట్ చేయించిందని పేర్కొన్నారు. దీనిపైన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీవ్రంగా స్పందించారు. రాఘవ్ మాగుంట, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారి మనీ లాండరింగ్ చట్టం సిఆర్పిసిలో సెక్షన్ 164 కింద ప్రకటనలు చేశారు. అప్రూవర్లకు సంబంధించిన చట్టం 100 ఏళ్ల నాటిది, కేవలం కేజ్రీవాల్ ఇరికించేందుకు చేసిన చట్టం కాదు. అప్రూవర్ల ప్రకటనలకు అనుమానించడం అంటే న్యాయస్థానం న్యాయమూర్తిపై అనుమానాలు వ్యక్తం చేసినట్టే. ఎన్నికల బాండ్లు ఎవరు కొన్నారు, ఎవరికి టికెట్ లభించింది అన్న దానితో మాకు ప్రమేయం లేదు. చట్టం న్యాయ సూత్రాల మేరకు మేము పనిచేస్తాం, రాజకీయాలతో మాకు సంబంధం లేదు. దర్యాప్తు ఎలా జరగాలనే దాన్ని నిర్ణయించాల్సింది నిందితుడు కాదు, అంటే కేజ్రీవాల్ కాదు. ఆయన సౌకర్యాలకు అనుగుణంగా దర్యాప్తు జరగదు. అప్రూవర్లపై అపనమ్మకం ఉంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. ఈ కేసు కేజ్రీవాల్కి కేంద్రానికి మధ్య కాదు, కేజ్రీవాల్కి ఈడీకి మధ్య సాగుతోందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతకుముందు ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ రాజు, కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మధ్య తీవ్రస్థాయిలో వాదోపాదాలు జరిగాయి. రాజు తన వాదనను వినిపిస్తూ సామాన్యుడు నేరం చేస్తే జైలుకు వెళ్ళక తప్పదు, సీఎం అయినంత మాత్రం కేజ్రీవాల్ అరెస్ట్ చేయకూడదా? కేజ్రీవాల్ దేశాన్ని లూటీ చేస్తారు, అయితే ఎన్నికలు జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ముట్టుకోవద్దా? ఒక ఉగ్రవాది రాజకీయ నాయకుడైతే అతను సైనిక వాహనాన్ని పేల్చివేసిన ఎన్నికలున్నాయన్న కారణంతో అతన్ని అరెస్ట్ చేయకూడదా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా సాక్షులు, అప్రూవర్లు చేసిన ప్రకటనలు దర్యాప్తులో తేలుతాయని, మద్యం విధానాన్ని రూపొందించడంలో బయటి వ్యక్తుల పాత్ర ఉన్నదన్నది స్పష్టంగా తేలిందని వ్యాఖ్యానించారు. ఆప్ కార్యకర్తలకు ఆ పార్టీ కన్వీనర్గా కేజ్రీవాల్ బాధ్యుడని, మనీ లాండరింగ్ ద్వారా లబ్ధి పొందినందుకే ఆయనను ఈడీ అరెస్ట్ చేసిందని చెప్పారు. ఈ స్కామ్లో డబ్బును చూపించినప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని వాదనలో పసలేదు. డబ్బు ఎవరి నుంచి, ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందో కనిపెట్టాం. డబ్బు ఖర్చు అయిపోయింది, అందుకే స్వాధీనం చేసుకోలేకపోయాను కోర్టుకు వివరించారు. కేజ్రీవాల్ను ఈడీ న్యాయవాది ఉగ్రవాదితో పోల్చడాన్ని అభిషేక్ మను సింఘ్వి తీవ్రంగా ఖండించారు. సైనిక వాహనాన్ని పేల్చిన ఉగ్రవాదితో ముఖ్యమంత్రిని ఎలా పోలుస్తారు? డబ్బే లేనప్పుడు నేరం ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు ఉంటే అవినీతి నిరోధక చట్టం కింద, ఆదాయ పన్ను చట్టం కింద దర్యాప్తు చేయాలని మనీ లాండరింగ్ని ఈ కేసులో దుర్చారని విమర్శించారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ జ్యుడిషియల్ రిమాండ్ సబబేనని కేజ్రీవాల్ పిటిషన్ని కొట్టేశారు. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించారు.